చూసేగా కుళ్ళి కుళ్ళి ఎడుతున్నావు ఎదవా ఎదొక్కర్రి ఎదవా ప్లీజ్ నాకు ఇలాంటివి నచ్చావు కళ్ళోడు తీసేస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది పట్టుకో సార్ ఈ రోజు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. ఓ జర్నలిస్ట్ గా దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? సింగిల్ గా ఉన్నప్పుడు అడగాల్సినారు ఏదో క్వశ్చన్. సారీ సార్. నెక్స్ట్ సార్ మేము తెలుగు లలిత కళాకారుల నుంచి వచ్చాం సార్, మీకు పురస్కారం ఇద్దాం అనుకుంటున్నాం. ఈ ఆస్కారాల మీద పురస్కారాల మీద నాకు పెద్ద ఒపీనియన్ లేదు. నెక్స్ట్ సార్ మీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి సార్? ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ అయితే డిలే ఉండదు. నెక్స్ట్ సార్ ఇలాంటి ఆపరేషన్స్ రిస్క్ అనిపించట్లేదా? రిస్క్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. సార్ ఇప్పుడు మోషన్ అవ్వకు, చూడటానికి బుద్ధిగా చాలా బాగున్నావు. పాపలు కూడా అవకాశం ఇద్దాం. చెప్పండి సార్ మీరు యూత్ కి ఇచ్చే సలహాలు సందేశాలు ఏమైనా ఉన్నాయా? సలహాలు సందేశాలు ఇవ్వటం ఖాళీగా ఉండే వాళ్ళు చేసే పని. యూత్ బిజీ, నేను బిజీ. సార్ మీ ఆపరేషన్ ఇంకెన్నాళ్ళు? మీ పోరాటం ఎంతవరకు సార్? ఈ సమాజంలో కుళ్ళిపోయేంత వరకు, అవినీతి పరుల్ని ఏరి పారేసే వరకు ఎవరిని వదలను 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 వదలను. ఏమిటి సార్ ఇది? రోజు కూర్చుని కళ్ళ కాకపోతే కష్టపడి వాటిని నిజం చేసుకోవచ్చు కదా. ఒరే కాసే, నిన్న కల్లో కేట్ విన్స్లెట్ ని అదేనా టైటానిక్ హీరోయిన్ నేను అని కలొచ్చింది. కష్టపడితే అయిపోద్దా? 1% ఛాన్స్ ఉందా? నేను ఇడ్లీలో బొమ్మాయి చెడ్డేదేమన్నా తెచ్చావరా? లేదు సార్. ముందు నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు గౌరవంతాను. దేనికి సార్? నీ యదోసలాలు వింటానికి. ఏ తెచ్చావు? టీ తెచ్చాను సార్. మరి పోయి ఏరా నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఎండి గారు మిమ్మల్ని రమ్మంటున్నారండి. టీ తాగేసి వస్తానని చెప్పు. ఆంజనేయులు సార్ టైం ఎంత? నీకెన్నిసార్లు చెప్పాలరా ఆ గడియారలో బ్యాటరీ మార్చమని? ఎండి గారు టైం తెలుసుకోవాల్సినప్పుడల్లా ప్రతిసారి నన్నే పిలవాల్సి వస్తుంది. అర్లీ మార్నింగ్ 11:30. అయిపోయిన బ్యాటరీ గురించి ఆగిపోయిన గడియారం గురించి అడగటానికి నిన్ను పిలవలేదు. లేటుగా ఎందుకు వచ్చావు? తొందరగా వచ్చి పీకేదే ఉంది సార్. మీరు విన్నది కరెక్టే, తొందరగా వచ్చి పీకేదే ఉంది అన్నాను. ఆంజనేయులు, ఏదో చిన్నప్పుడు మీ నాన్న దగ్గర చదువుకున్నాను కదా అని ఆయన గురుదక్షిణగా నిన్ను భరిస్తూ వచ్చాను. నన్నేమైనా అను కానీ నా ఛానల్ని ఏమైనంటే నేను ఊరుకోను. ఉన్నదంతా ఊడ్చి తిరిగి పెట్టా. ఎంతో కష్టపడి రన్ చేస్తూ మీ అందరికి ఇంత శాలరీస్ ఇస్తుంటే అంతెంత అన్ని పోను 5,300. అది మా ఇంట్లో కుక్కలు కూడా సరిపో. ఇంట్లో కుక్క ఏడుంది? మా ఇంటి ఓనర్ ఉంది. అయినా ఇదే పొజిషన్ లో పక్క ఛానల్ 25,000 ఇస్తున్నారు. మరైతే వెళ్ళు. వెళ్దాం. ఏ ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లో చేస్తారంట. నీ ఒక్కడి వల్ల స్టాఫ్ మొత్తం చెడిపోతున్నారు. ఒక్కడి వల్ల చెడిపోవడం బాగుపడడం అనేది జరిగితే అమెరికా నిండా బిల్ గేట్స్ ఉండాలి, ప్రపంచం అంతా లాటికల్లే ఉండాలి. లాజిక్ కోసం వెతకండి సార్, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మీరు అలా చూస్తూ ఉండండి. ఎప్పటికైనా రవితేజ అనే ఛానల్ పెడతాను. వెలుగుతున్న సూర్యుడి మధ్యలో నవ్వుతూలా నిలబడతాను. ఎలా ఉంది ఎంబ్లం? ఎంబలం ఓకే, మరి అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తావు? సంపాదిస్తాం. ఇక్కడ ఉండే ఇవాళ మెనూ ఏంటి సార్? పని ఉండదు, పాటు ఉండదు, దీనికి మాత్రం తక్కువ ఉండదు. గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు కాదు సార్. పని లేదని మీకు తెలుసు, ఎడో తెలుసు, ఈ కడుపు తెలియదు సార్. దాన తప్పేద్దాం సార్. బ్రహ్మాండమైన కాన్సెప్ట్ తయారు చేశారు సార్. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. సీట్. గో. థ్యాంక్ యూ సార్. రాజా, మన నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందా? రే, నాకు ఎక్కడో కొడుతుంది రాజా. ప్రజల్లోకి ఇలాంటి చాలా ఈజీగా వెళ్తాయి రాజా. సార్ ఏంట్రా బిస్లరీ వాటర్ కాకుండా ఈ వాటర్ ఎప్పుడైనా తాగండి నేను? ఏంట్రా లుక్ ఏంట్రా? రాజా, ఆ లుక్ ఏంటి? నీకెందుకులే, వదిలేయ్. అది కాదు రాజా, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అవునవును రేయ్ సార్, ఇలారా నుంచో. వర్క్ నేర్చుకోరా. సరే సార్. ఏమన్నావు రాజా? నిశ్శబ్ద యుద్ధం వర్కౌట్ అవుతుందా అంటావు? చూడు రాజా, మన బలాన్ని గుర్తించడం ఒక పద్ధతి, ఎదుటివాడి బలహీనత మీద కొట్టడం రెండో పద్ధతి. మనం రెండో ఆడదాం. పక్క ఛానల్ ఎండికి కోకలు పిచ్చి దాని మీద కొడదాం. రిస్క్ ఏమో రాజా. కాదు, కారు దిగ్గానే 2 లేడీస్ని అరేంజ్ చేస్తాను. మిస్ అయితే లిఫ్ట్ లో 3 పెడతాను. అది మిస్ అయితే ఈసారి రిసెప్షన్ లో 5 పెడతాను. నార్మల్ క్రియేటివ్ థాట్స్ వస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? ఇడియట్. భవాని చెప్పు. ఏంటి ప్రభా, నన్ను టీవీలో చూపిస్తానన్నావు, వస్తావు హడావిడిగా నీ పని చూసుకుని వెళ్ళిపోతావు. కానీ నిన్ను టీవీలో చూపించాలంటే పెద్ద సెటప్ కావాలి కదా. సరసం. ఓకే 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 సరే, నువ్వు ఇంట్లో రెడీగా ఉండు. మా వాళ్ళు వస్తారు, వంట ప్రోగ్రామ్ షూట్ చేస్తారు. అయ్యో నాకు వంట రాదుగా. అరే ఆంజనేయులు, అరే తురే అన్నావంటే తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నీ బొట్టి పిలిచిరా సార్. దెబ్బలు నీకు దుబ్బులాడికి ఫీల్ ఒకరోయ్.
చెప్పండి సార్. నేను ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. ప్రతి ఇంట్లో వంట చేయాలి. ప్రోగ్రామ్ పేరు కొంపలో కుంపటి. బాగుంది సార్, చేసేయండి. చెయ్యాల్సింది నేను కాదు, మీరు. బొక్కలో ఊరుకోండి సార్. నేనేదో రియాలిటీ షో లైవ్ ప్లాన్ చేసుకుంటుంటే కొంపలో కుంపటి మంత్రి సత్యనారాయణ అంటారేంటి సార్? రాజా, ఇప్పుడు మన స్టాఫ్ ఎంతమంది? 60 మంది రాజా. రేపటి నుంచి 58 మంది. ఏ సార్, మీరు ఇద్దరు మానేస్తారా? సారీ సార్, ఇది ఫ్లోలో వచ్చి గో. తిమ్మలాగా నిలబడ్డామండి. పద. భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్, ఎవరు ఇల్లు? లోపలికి, లోపలికి వెళ్ళు. ఏయ్, ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్, వీళ్ళ కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. కుక్కలాగా. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్. నా బైక్ జాగ్రత్త, ఓకే? ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. ఆ ఇల్లు వచ్చిన సార్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలా నట్ట ఆంజలే 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 ఆంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు. మరి ఏయ్ 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 దొంగి, అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, వీడి ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి గారు. కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్, ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపటి ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటి అని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? నార్మల్ పెద్ద ఇద్దరు మాడుకుంటున్నాం కదా, మళ్ళీ మాడవచ్చా? వంటలేటంటే 1/2, 8, 13, 17 అంటే ఇటు అనమాట. అవును, మీకెలా తెలుసు? బాస్ మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. సిస్టర్ పొడిచిపోరుతో రారు. వదిలేండి, ఏమంటే సీజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా పేరు అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, పని కబుర్లు చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్, రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, ఫోన్ చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ, ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలు